కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో దారుణం జరిగింది. తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన 4 యువకులు ప్రమాదవశాత్తు చనిపోయారు. మృతులను కౌటాల మండల కేంద్రంలో నదీమాబాద్ కాలనీకి చెందిన ప్రవీణ్, సాయి, కమలాకర్, సంతోష్గా గుర్తించారు. మృతదేహాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పరిశీలించారు. మితిమీరిన సరదాలతో యువత వారి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో దారుణం జరిగింది. తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన 4 యువకులు ప్రమాదవశాత్తు చనిపోయారు. మృతులను కౌటాల మండల కేంద్రంలో నదీమాబాద్ కాలనీకి చెందిన ప్రవీణ్, సాయి, కమలాకర్, సంతోషులుగా గుర్తించారు. మృతదేహాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పరిశీలించారు. మితిమీరిన సరదాలతో యువత వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, వాళ్ళకి ఈత రాదా, ఏం చెప్తున్నారు పోలీసులు, ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ రాజేష్. పండుగ పూట, హోలీ పండుగ పూట కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఒకే గ్రామానికి చెందిన 4 యువకులు జల సమాధి అయ్యారు. అయితే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం నదీమాబాద్ చెందిన 6 స్నేహితులు హోలీ సరదాగా ఉదయం నుంచే హోలీ పండుగను సరదాగా జరుపుకొని స్నానాలకని వార్దా నదిలోకి వెళ్ళడం జరిగింది. అయితే వీరిలో సంతోష్, అసల, మేడిన వీళ్ళు స్నానం చేసి వీళ్ళంతా కూడా ఒడ్డున ఉన్నారు. అయితే మిగతా 4 ఫ్రెండ్స్ ఆలం సాయి, ఉప్పల సంతోష్, ఎర్ముల ప్రవీణ్, పనాస కమలాకర్ అనే మిగతా 4 ఫ్రెండ్స్ స్నానాలు చేస్తూ లోపలికి వెళ్లారు. అయితే లోతు ఎక్కువ ఉండడంతో 4 ఒక్కొక్కరుగా నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన సంతోష్ తనకు ఈత రాకపోవడంతో సమీపంలోని ఏదైతే పొలాల్లో పనులు చేసుకుంటారో వాళ్ళను పరిగెత్తుకుంటూ వెళ్లి సాయం చేయాల్సిందిగా వాళ్ళను అభ్యర్థించాడు. అయితే అప్పటికే స్థానికులు ఏదైతే పోగే వాళ్ళు వచ్చేసరికి కమలాకర్, సంతోష్, ప్రవీణ్, సాయి 4 కూడా నీటిలో మునిగారు. అయితే ఈ సమాచారాన్ని ఇమ్మీడియట్లీ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజాలతో గాలింపు చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. దీంతో 4 మృతదేహాలను పోలీసులు ఏదైతే ఇప్పటికే 4 మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఒకే గ్రామానికి చెందిన 4 ప్రాణ స్నేహితులు కూడా హోలీ పండుగ రోజు మృతి చెందడం కూడా గ్రామంలో తీవ్ర విషాదాన్ని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా హోలీ పండుగలో సరదాగా కూడా హోలీ పండుగ జరుపుకొని వార్దా నదిలో ఈతకు వెళ్లి ఒక్కసారి 6 ఈతకు వెళ్లడం, దానిలో 4 స్నేహితులు కూర్చోవడంతో గ్రామంలో తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.